నమస్కారం మిత్రులారా, ఈ వీడియోలో యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడైన తోమా గారు భారతదేశానికి ఎలా వచ్చారు, ఆయన చేసిన సేవ ఏమిటో 2 నిమిషాల్లో తెలుసుకుందాం. తోమా గారు యేసు క్రీస్తు యొక్క 12 అపోస్తలులలో ఒకరు. యేసు పునరుద్ధానం తర్వాత మొదట ఆయన నమ్మకపోవడంతో బైబిల్లో ఆయనను డౌటింగ్ థామస్ అని కూడా పిలుస్తారు. కానీ యేసును ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన బలమైన విశ్వాసంతో దేవుని సేవలోకి వెళ్లారు. పాత క్రైస్తవ సంప్రదాయం ప్రకారం క్రీస్తు పరలోకారోహణ తర్వాత క్రీస్తు 52లో తోమా గారు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారని నమ్మకం ఉంది. ఆయన మొదటగా కేరళ రాష్ట్రంలోని కోడుంగల్లోర్ ముజిరిస్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భారతదేశంలో క్రైస్తవ ధర్మాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. తోమా గారు కేరళలో అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి చాలా మందికి బాప్తిస్మం ఇచ్చారు. సంప్రదాయం ప్రకారం ఆయన అక్కడ 7 చర్చిలను స్థాపించినట్లు చెబుతారు. ఇవే భారతదేశంలో మొదటి క్రైస్తవ సంఘాలుగా గుర్తించబడుతున్నాయి. ఈ రోజు కూడా వారిని సెంట్ థామస్ క్రిస్టియన్స్ అని పిలుస్తారు. తర్వాత తోమా గారు దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించి ప్రస్తుతం చెన్నైగా పిలవబడే మైళ్లపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కూడా ఆయన ధైర్యంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించారు. కానీ కొంతమంది వ్యతిరేకత వల్ల క్రీస్తు 72లో ఆయన షహీదుగా మరణించినట్లు సంప్రదాయం చెబుతుంది. మైళ్లపూర్లోనే ఆయన సమాధి ఉందని నమ్మకం ఉంది. చరిత్రకారుల మధ్య కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ భారత క్రైస్తవ చరిత్రలో తోమా గారి పాత్ర ఎంతో గొప్పది. ఆయన భారతదేశానికి వచ్చిన మొదటి అపోస్తలుడిగా అనేక మందికి విశ్వాసానికి మార్గం చూపిన వ్యక్తిగా గుర్తించబడతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ చరిత్ర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.